అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన తన అధ్యక్షుడిగా మారాక చేయనున్న పలు అంశాలను ముందుగానే ప్రకటిస్తున్నారు. తాజాగా డే లైట్ సేవింగ్ టైమ్ను రద్దు చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రిపబ్లికన్ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్ను రద్దు చేయనుంది. ఈ పద్ధతిని అనుసరించడం ఎంతో అసౌకర్యంగా ఉంది. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుంది అని రాసుకొచ్చారు. అయితే ఈ డే లైట్ సేవింగ్ టైం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణం చాలా ఎక్కువ. ఇది అందరికీ తెలిసిందే. అయితే యుఎస్లోని కొన్ని ప్రాంతాలు వివిధ టైం జోన్లలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పగటిపూట సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిందే డే లైట్ సేవింగ్ టైం. దీని ప్రకారం మార్చిలో పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు గడియారాన్ని 1 గంట ముందుకు జరుపుతారు. తిరిగి నవంబర్లో 1 గంట వెనక్కి జరుపుతారు. దీని ఉద్దేశం పగటి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే. ఏటా మార్చి 2వ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని గంట ముందుకు తిప్పి 3 గంటలు చూపించేలా మార్చుతారు. తిరిగి నవంబర్ 1వ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని 1 గంట చూపించేలా మార్చేస్తారు. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుందని, అందుకే దీనిని రద్దు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ డిఎస్టీ రద్దుకు 2021లో న్యూ స్టాండర్డ్ టైం అనే బిల్లును సెనేటర్ మార్కో రూబియో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్రంప్ కార్యవర్గంలో స్టేట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ డిఎస్టీ ద్వారా ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే అప్పట్లో ఆయన తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం రాకపోవడంతో అధ్యక్షుడు జో బైడెన్ ముందుకు రాలేదు. తాజాగా తాను దీన్ని రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి ఈ డే లైట్ సేవింగ్ టైమ్ను అమెరికన్లు పాటిస్తున్నారు. దీని ప్రకారం వసంతకాలంలో 1 గంట ముందుకు, శరదృతువులో 1 గంట వెనక్కి గడియారంలో సమయాలను అమెరికన్ ప్రజలు మార్చుకుంటున్నారు. అయితే ఇది కాలం చెల్లిన పద్ధతిగా పలువురు అభిప్రాయపడుతున్నారు.